మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని చూసి కూడా భయపడకూడదు. మరి అలా భయపడినట్లయితే భయము అనేది దేవునికి అసహ్యమైనది అనమాట అండి. మరి నువ్వెంత దేని చూసి భయపడుతున్నావు? అసలు నువ్వు నువ్వు ఏ ఆపదలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, దేని విషయంలో కలత చెందుతున్నావు, దేని గురించి భయపడుతున్నావు, మరి అన్నీ కూడా మరి దేవుని దేవుని దగ్గర నువ్వు పెడితే అవన్నీ ఒక్క క్షణంలో కూడా మరి అవి తొలగించబడతాయి అనమాట అండి. అందుకే అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడక అంటున్నాడు. మరి బాధలన్నిటి నుంచి, సమస్యలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాను, కాపాడుతానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. అంతే కదండి, నేను నీకు తోడై ఉంటానని మాట కూడా ఇస్తున్నాడు. ఇందులో మరి ఎలాంటి ఆదరణకరమైన మాట దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, విశ్వసించాలి. మరి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టడండి, మనల్ని సంతోషపెడతాడా కానీ దుఃఖ పెట్టడండి. మనల్ని మరి ఏ అపాయకరమైన ఆపదల నుంచి, మరి ఇబ్బందుల నుంచి, దాని నుంచి నడిపించడండి. మరి సంతోషకరమైన మరి కార్యాల ముందు మనల్ని నిలబెడతాడు, నడిపిస్తాడు అనమాట అండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క మహాకృప అనేది మనం నమ్మాలి, విశ్వసించాలన్నమాట అండి. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, అండగా ఉంటాడు, మనతో ఉంటాడు, మన కుటుంబాల్లో ఉంటాడు, మన గృహాల్లో ఉంటాడు. టోటల్గా మరి మన ఇంటి చుట్టూ, మన రాకపోకల చుట్టూ కూడా ఉంటాడు. అలాంటిది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనమాట. ఈ వాగ్దానం ద్వారా ఇప్పుడు కూడా దేవుడు భయపడొద్దు అంటున్నాడు, మరి దిగులు పడొద్దు అంటున్నాడు, చింతపడొద్దు అంటున్నాడు, అధైర్యపడొద్దు అంటున్నాడు. మరి ధైర్యంగా ముందుకు సాగిపోమంటున్నాడు. నేను నీ వెనకే ఉంటాను, నీతోనే ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిలబెడతాను, పోషిస్తాను అని అంటున్నాడు. అలాంటి ఆదరణకరమైన మాట దేవుడు నీకు ఆదరణకర వాగ్దానం కింద ఇస్తున్నాడు అంటే మరి నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు భయపడకూడదు. ఎప్పుడు కూడా మరి ధైర్యంగా నిలబడాలి, ముందుకు సాగిపోవాలి. మరి అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతానని అంటున్నాడు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడు. నీకు నాకు మనందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.